నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. అమెరికా గ్రీన్ కార్డ్ నిబంధనలపై వచ్చిన గందరగోళం ఇప్పుడు ఒక కొలిక్కొచ్చింది. ఈ విషయంలో కీలకమైన యూటర్న్ తీసుకుంది అమెరికా సర్కార్. గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అమెరికాను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ DHS క్లారిటీ ఇచ్చింది. ఇది వేల మంది భారతీయ టెక్కీలకు నిజంగా పెద్ద ఊరట. గత కొన్ని రోజులుగా అటూ ఇటూ ఊగిసలాడిన ఈ వ్యవహారంపై ఇప్పుడు కాస్త క్లారిటీ వచ్చింది. మొదట మే 21న వచ్చిన ప్రకటనతో వలసదారులో తీవ్ర ఆందోళన కనిపించింది. ఆ తర్వాత DHS ఇచ్చిన వివరణతో కొంత ఉపశమనం దొరికింది. ఇప్పుడు దీనిపై మరింత స్పష్టత వచ్చింది. గత నెల మే 21న అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ USCIS ఒక ప్రకటన చేసింది. గ్రీన్ కార్డ్ అప్లికేషన్లు సమర్పించడానికి తాత్కాలిక వలసదారులు స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అది చెప్పింది. ఆ ప్రకటనతో ఒక్కసారిగా వలసదారులందరిలోనూ టెన్షన్ పెరిగిపోయింది. ముఖ్యంగా అమెరికాలో ఉంటూనే గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వేల మంది ఇండియన్ టెక్కీలకు ఈ వార్త పెద్ద షాక్. ఇప్పటికే చాలా ఏళ్లుగా వెయిట్ చేస్తున్న వారికి మధ్యలో మళ్లీ స్వదేశానికి వెళ్లనడం నిజంగా పెద్ద తలనొప్పి. ఈ నిర్ణయంపై చాలా మంది ఆందోళన చెందారు. ఇదే అంశంపై DHS వెంటనే స్పందించింది. ఇదేమీ కొత్త విధానం కాదని, విస్తృత స్థాయి మార్పు అసలే కాదని చెప్పింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారుడు అమెరికాలో ఉండి ప్రక్రియ పూర్తి చేయాలా లేక స్వదేశానికి వెళ్లాలా అన్నది ఇమిగ్రేషన్ అధికారి నిర్ణయిస్తారని DHS క్లారిటీ ఇచ్చింది. ఆ అధికారం ఎప్పటి నుండే ఉందని, మే 21న రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ కేవలం ఆ విచక్షణ అధికారిని గుర్తు చేయడానికి మాత్రమే అని వివరించింది. శాశ్వత నివాసం కోరుతున్న వలసదారుల అప్లికేషన్ల పరిశీలన జరుగుతున్న టైంలో కూడా వాళ్ళు US లో ఉండేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అంటే భయపడాల్సిన అవసరం లేదన్నమాట. వీసా ఓవర్ స్టేలు ఇంకా ఇమ్మిగ్రేషన్ కు సంబంధించిన ఇతర ఆందోళనలను మాత్రం పరిగణనలోకి తీసుకుంటామని DHS సూచిత్రప్రాయంగా తెలిపింది. అయితే ఎలాంటి పరిస్థితుల్లో గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు US విడిచి వెళ్లాల్సి ఉంటుందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఈ వ్యవహారంపై వలసదారులో కొన్ని ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. మరి ఈ నిర్ణయంతో వేల మంది టెక్కీలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. స్వదేశాల నుండి గ్రీన్ కార్డ్ దరఖాస్తు నిబంధన సడలింపు, అప్లికేషన్ల పరిశీలన తర్వాత గ్రీన్ కార్డులపై నిర్ణయం తీసుకుంటామని అమెరికా ప్రకటించింది. ఇది డెఫినెట్గా ఒక గుడ్ న్యూస్. ఈ గ్రీన్ కార్డు నిబంధనల వ్యవహారంపై ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికైతే అమెరికాలో ఉంటూనే దరఖాస్తు ప్రక్రియను కొనసాగించొచ్చని క్లారిటీ ఇచ్చింది. ఇది మన టెక్కీలకు పెద్ద ఊరటగా చెప్పవచ్చు. ప్రపంచాన్నే గడగడలాడించిన బ్రిటిషర్లు